రాజకీయాల్లో మార్పు కోసం హెచ్ఎంఎస్ తో కలిసి టీఆర్ఎస్ పని చేస్తుందని, ఉచిత విద్యా వైద్య తెలంగాణ రక్షణ సేన ప్రధాన అజెండా అని పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా 18 లేన్ కాలనీలోని మెయిన్ షాపింగ్ కాంప్లెక్స్ లో టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం RG2 OCP3 లో గేట్ మీటింగ్ లో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో తెలంగాణ రక్షణ సేనకు అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఉచిత విద్యా వైద్యం అందివ్వడమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. నిబద్ధతతో పనిచేసి రాష్ట్రంలో రాజకీయాల మార్పు కోసం ముందుకు వెళ్తామని అన్నారు. యంగ్ పిల్లలందరినీ కూడా రిక్రూట్ చేసుకున్నాం మనం. వీళ్ళందరికీ కూడా వాళ్ళకి పెళ్ళై చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళకు కూడా వచ్చే జీతం మీ అంత జీతం రాదు, సీనియర్స్ కున్నంత జీతం వాళ్ళకి రాదు. ఆ వచ్చే జీతంలో ఆ పిల్లల్ని చదివించుకోవడానికి రామగుండంలో కావచ్చు, మంచిర్యాలలో కావచ్చు, ఎక్కడ కావచ్చు ఈ పరిసర ప్రాంతాల్లో ప్రైవేట్ పాఠశాలకు మళ్ళీ వాళ్ళు డబ్బులు కట్టి మొత్తం కూడా జీతం ఆగమవుతున్న పరిస్థితి ఉన్నది. సింగరేణి దగ్గర స్కూల్స్ ఉన్నాయి. డెఫినెట్ గా CBSE సిలబస్ పెట్టాలి, మంచి టీచర్లను పెట్టాలి, సింగరేణి స్కూల్స్ కార్మికులకు పనిచేసే విధంగా చేయాలని కూడా నేను యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. HMS గెలిస్తే తప్పకుండా అదే పరిస్థితిలో దానికోసం ప్రయత్నం చేస్తాం. ఇక నాలుగోది మెడికల్ హాస్పిటల్ మంచిగా ఉంది, నిన్న కూడా పోయి చూసి వచ్చినాం. ప్లేస్ కూడా బాగుంది, స్టాఫ్ కూడా బాగున్నారు. కాకపోతే ఏదైతే నిమ్స్ రేట్ ఇస్తామని చెప్తున్నారు, ఏదైతే హైదరాబాద్ పోయిన తర్వాత ఆపరేషన్ టేబుల్ మీద వండబెట్టి ఆ తర్వాత బేరం ఆడతారు కదా మనతోని, ఈ స్టంట్లు బాగలేవు, ఇంపోర్టెడ్ స్టంట్ కావాలి, ఇస్తేనే మీకు ఇస్తామని చెప్పి లక్షన్నర అదనంగా ఏదైతే మన దగ్గర తీసుకుంటున్నారో ఆ పరిస్థితికి పోవాలి. 100కి 100% ఫ్రీ వైద్యం, నాణ్యమైన వైద్యం మనకు అందాలని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నాను. దానికోసం ఖచ్చితంగా ఫైట్ చేస్తా అని చెప్పి మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా. ఇలా ఈ టీఆర్ఎస్ పార్టీ అని పెడితే నేను 2 అంశాలు ప్రధానంగా తీసుకొని పోతా ఉన్నా. తెలంగాణ అనేటటువంటిది మా బేస్ లైన్ గా మదర్ బోర్డ్ గా ఉంటది. దాంట్లో సామాజిక తెలంగాణ అన్నది సమ్మిళితమై ఉంటది. దాని లక్ష్యం ఏముంటది? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఉచితంగా విద్య అందాలి. పిల్లలు ఉంటే వాళ్ళు ఎంత చదువుకుంటే అంత చదివించేటటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ప్రైవేట్ స్కూల్, ప్రైవేట్ కాలేజ్, IIT ఏం చదువుకొని ప్రభుత్వం చదివించాలి. అదే విధంగా వైద్యం, ఎంత ఖరీదైన వైద్యమైనా, ఎంత కార్పొరేట్ హాస్పిటల్ అయినా మా తెలంగాణ బిడ్డల జేబులకు వెళ్ళి ₹1 ఖర్చు కాకుండా వైద్యం రావాలి. మంచి పెద్ద లక్ష్యం పెట్టుకున్నా. ఎందుకంటే పెద్ద లక్ష్యం పెట్టుకోవడానికి, పెద్దగా కలలు కనడానికి గుండె ధైర్యం ఉండాలి, ధైర్యం ఉండాలి. ఆ గుండె ధైర్యంతోనే మీ అందరి సింగరేణి కార్మికుల నాయకులు ఆశీర్వదిస్తారనేటటువంటి సంపూర్ణ విశ్వాసంతోనే ఉచిత విద్య, ఉచిత వైద్యం అనే ఎజెండాతోని పార్టీ పెట్టుకొని మీ దగ్గరకు వచ్చిన. పార్టీ పెట్టుకున్న తర్వాత మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. ఎందుకంటే ఏదైతే కోల్ బెల్ట్ అనుకుంటుందో అక్కడ సర్కార్ అదే వస్తుంది. ఇలా కోల్ బెల్ట్ ఇక్కడ మా ఆడబిడ్డ ఉండాలి అక్కడ అధికారంలో అనుకుంటే రేపు ఖచ్చితంగా అక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. కాబట్టే మీ అందరి ఆశీర్వాదం కోసం మొదటి అడుగు మీ దగ్గరికి రావడం జరిగింది. మరి కోల్ బెల్ట్ లో ఇప్పుడు గెలిచినటువంటి ప్రభుత్వం మీ ఆశీర్వాదంతో గెలిచిండ్రు. 100కి 100% మీరు రిజల్ట్ ఇచ్చి గెలిపించారు. కానీ గెలిచినాక INTUC గాని AATUC గాని మనం పట్టించుకున్నటువంటి దాఖలా లేదు. ఏదైతే వాళ్ళు వాగ్దానాలు ఇచ్చారు, కొత్తగా ఏమవసరం, ఏదైతే వాగ్దానాలు ఇచ్చారు, సొంత ఇంటికి 10 లక్షలు లోన్ ఇస్తామన్నారు, ఇంతవరకు దాని గురించి కనీసం ఫింగర్ కూడా లిఫ్ట్ చేస్తలేదు. అట్లా అనేకమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి, ఏదైతే ఇవ్వలేదో వాటి కోసం కొట్లాడుతూనే కొత్త ఎజెండా తయారు చేసుకుంటాం. నేను ఒక మాట చెప్తా ఉన్నా, పసుపు అంటే బాగా సెంటిమెంట్ మాకు మా ఆడబిడ్డలకి. ఇవాళ ఈ పసుపు జెండా ఈ అన్న వాళ్ళ ఎర్ర జెండాతో కలిసింది. పసుపు జెండా ఎర్ర జెండా కలిసిందంటే రాష్ట్రానికి కొత్త ఎజెండా ఇస్తాం, సింగరేణికి కొత్త ఎజెండా ఇస్తాం, కొత్త తరహా రాజకీయం చేస్తాం, అవినీతి లేని రాజకీయం చేస్తాం. తప్పులు చేసింటే ఒప్పుకుంటాం, సవరించుకుంటాం, మీతో కలిసి మీకోసం పనిచేస్తాం. దానికోసమే సింగరేణికి వచ్చింది, దానికోసమే ఆలోచన చేస్తా ఉన్నాం. డెఫినెట్ గా ఓపెన్ కాస్ట్లు ఉండాలి, అండర్ గ్రౌండ్ మైన్స్ కూడా ఉండాలి. అల్టిమేట్ గా సింగరేణి బాగుండాలి, సింగరేణికి ప్రత్యేకమైన కొత్త గనులు సాధించుకోవాలనేటటువంటి ఉన్నతమైన ఎజెండాతో ముందుకెళ్తున్నాం. కాబట్టి OC3లో ఉన్నటువంటి మా అన్నదమ్ములందరూ కూడా, మా అక్క చెల్లెళ్ళందరూ కూడా ఇప్పుడు కొత్తగా మీకు మా ప్రయత్నం వల్ల అక్క చెల్లెలు కూడా వచ్చారు. కాబట్టి వాళ్ళందరి ఆశీర్వాదంతో గుర్తింపు సంఘంగా ఖచ్చితంగా గెలిపించాలని కోరుతున్నాను. టీఆర్ఎస్ పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను. ఎందుకంటే ఒక కొత్త ఆలోచన, ఎంత ఘోరం అంటే ఒకటే రూమ్ ఉన్నది, పక్కన ఒక షెడ్ వేసుకునే పరిస్థితి ఉన్నది. ఆ పక్కన షెడ్ వేసుకుంటే వచ్చి వీళ్ళ పెత్తనం చేస్తాను, ఆ షెడ్ కూడా వీకేస్తున్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఒకప్పుడు సింగరేణిలో 1,00,000 మంది ఎంప్లాయీస్ ఉన్నప్పుడు 80,000 క్వార్టర్లు ఉండే, ఇవాళ 40,000 ఎంప్లాయీస్ ఉన్నారు. 80,000 క్వార్టర్లు సగం ఖాళీగా ఉన్నాయి. మరి 2 క్వార్టర్లు కలిపి డబుల్ బెడ్రూమ్స్ అన్నా చేయండి, లేదంటే ఉన్నటువంటి దగ్గర వాళ్ళు ఎక్కడైతే షెడ్ వేసుకుంటారో దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండండి. కనీస మానవత్వం ప్రదర్శించండి. ఎందుకంటే ఖాళీగా ఉన్న క్వార్టర్లు అనవసరంగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా అవుతున్నాయి తప్పితే ఎవరికి పనికొస్తలేవు. అట్లాంటి క్వార్టర్స్ లో కూడా ప్రశాంతంగా మా కార్మికులు ఉండనియాలని చెప్పి నేను యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇంకొకటి మంచి ఆలోచన చేసినాం,
మీ అందరికీ నచ్చుతుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఒక ఆడబిడ్డగా ఏముంటది, మాకు ఎప్పుడైనా ఒక ఇల్లు ఉండాలని ఉంటుంది. మీ వైఫ్లైనా మీ చెల్లెలైనా కూడా మీకు ఒకటే మాట చెప్తారు, ఎన్ని రోజులు ఇల్లు అయితే కొనుక్కుందాం పట్టు జీవితం లేదున్నా లేకున్నా అంటారు. మరి సింగరేణి కార్మికుడు 30 ఏళ్ళు 35 ఏళ్ళు ఈ సంస్థలో పనిచేసిన తర్వాత రిటైర్ అయిన రోజు వెనక్కి తిరిగి చూసుకుంటే క్వార్టర్ కూడా మిగలదు, ఆ క్వార్టర్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. మరి ఏడికి పోవాలి, ఇల్లు ఏడ కట్టుకోవాలి, ఒక ఆలోచన చేసిన. అదేంటంటే సింగరేణి కంపెనీలో డబ్బు బాగా ఉంది, 33,000 కోట్ల టర్నోవర్ ఉన్నటువంటి సంస్థ. ఈ సంస్థ ద్వారా ఒక హౌసింగ్ బోర్డు పెట్టాలి సెపరేట్ గా పెట్టి, సపోజ్ ఇవాళ మనం రామగుండంలో పనిచేస్తాను, మనం పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ లో మనకు సింగరేణి కాలనీ కట్టాలి సెపరేట్ గా. అక్కడ 250 స్క్వేర్ యార్డ్స్ ఏదైతే ఇస్తామంటున్నారో ప్రతి కార్మికుడికి అక్కడ కంపెనీ జాగా కొనియాలనేటటువంటి ఆలోచన మేము చేస్తా ఉన్నాం. దానికోసం గెలిచిన తర్వాత తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఏ గనిలో పనిచేసే కార్మికుడికి ఆ జిల్లా హెడ్ క్వార్టర్ లో ల్యాండ్ ఇవ్వాలి. అది కొత్తగూడెంలో పనిచేసే వాళ్ళకి కొత్తగూడెంలో, ఖమ్మంలో పనిచేసే వాళ్ళకి అక్కడ, అదే విధంగా మంచిర్యాలలో పనిచేసే వాళ్ళకు మంచిర్యాల, రామగుండంలో పనిచేసే వాళ్ళకి పెద్దపల్లిలో, అట్లా డిస్టిక్ హెడ్ క్వార్టర్ లో మనకి ఇల్లు ఉండాలి. ఎందుకంటే 35 ఏళ్ళు అయినాక చూసుకుంటే ఏమీ లేదు కాబట్టి మానవీయ కోణంలో ఆలోచించి సంస్థ విషయం మీద ఆలోచన చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం. దానికోసం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం.